అన్న ఎన్టీ రామారావు గారు ఓ మండవ ఓ తుమ్మల నాయకత్వాన్ని తెలంగాణకు అందించింది. ఓ మాకు దేవేంద్ర గౌడ్ నాయకత్వాన్ని అందించాడు. ఓ కళ్యాణ్ శ్రీహరి ఒక మోకుపల్లి నరసింహ లాంటి నాయకులను ఈ తెలంగాణకు అందించారు. అంతేందుకయ్యా ఈనాడు ఉపన్యాసాన్ని టీఆర్ఎస్ నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి రాజకీయ భిక్ష పెట్టిందరు. అన్న లేకుండానే మీరు నాయకులు అయ్యిందా? అన్న మీరు బతికిన మీరు అన్నగారి గురించి దగ్గర చేసి మాట్లాడి మీకు మంచిదా? వాళ్ళే కాదు, వారి పేరు పెట్టుకున్న వాళ్ళు కూడా ఈరోజు నాయకులుగా చలామణి అవుతున్నారు. ఆయన ప్రోత్సాహించి ఆయన కులం కట్టి ఆయన అవకాశం ఇచ్చిన ఓ తుమ్మల ఓ మండల ఓ మండవ ఓ జానా ఓ మాధవరెడ్డి ఓ దేవదగ్గం ఓ కళ్యాణ్ శ్రీహరి ఓ మోకుపల్లి నరసింహులే కాదు, తెలంగాణలో నాయకత్వాన్ని వహిస్తున్న కల్వకుంట్ల చంద్రశేఖరరావును కూడా ఎన్టీ రామారావు గారి గుర్తించే రాజకీయ అవకాశాలు కల్పించిన సంగతి ఎవరు మరవద్దు. చరిత్ర ఇంకొంతమంది ఆయన పేరు మీదనే కొంతమంది నకిలీలు ఎప్పుడు ఉంటారు. వాళ్ళ ఆలోచన ఎప్పుడు మనం చూస్తున్నాం. అందుకే మిత్రులారా, ఆనాడు ఈనాడు మేము అందిస్తున్న ఇందిరమ్మ ఇల్లు రావచ్చు. ఆనాడు ఎన్టీఆర్ గారు మొదలుపెట్టిన పథకాల పథకమే ఈనాడు ఇందిరమ్మ ఇళ్ళ పథకం అని నేను ఈరోజు తర్వాత చెప్పదలుచుకున్నాను. ఈనాడు 3,24 లక్షల మంది సన్న పిల్లలు పేదవాళ్ళు గంట వాడలో అన్నం తింటున్నారంటే, సన్న పిల్లలకు ముక్కలు పువ్వు తినిపిస్తున్నారంటే ఆ స్ఫూర్తి వెనకాల అన్న 2 రూపాయల కిలో బియ్యం పథకం ఉన్నదని నేను ఈరోజు చెప్పదలుచుకున్నాను. ఇలా మేము ఇందిరమ్మ చీర వేస్తున్న ఆడపిల్లలు పండుగ పూర్ణనాడు పెట్టే మేము చీర సారగా భావించి ఈనాడు పాల పిట్టల లెక్క ఈరోజు మా ఆడపిల్లలు చీర కట్టుకుంటున్నారు. దీనికి స్ఫూర్తిగా నాడు ఎన్టీఆర్ జనతా వస్త్రాలు పేదవాళ్ళకు అందించి కూడు గుడ్డ నీడ అని ఎన్టీఆర్ ఏదైతే ఆలోచన చేసిందో ఆ స్ఫూర్తిగా ఈనాడు మా ప్రభుత్వంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను కనిపిస్తుంది. మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఈనాడు వైఎస్ఆర్ ప్రకటించిన ఉచిత కరెంటు కావచ్చు, ఈనాడు రైతులకు మేము అందిస్తున్న 24 గంటల ఉచిత కరెంటు, దీనికి స్ఫూర్తిగా నాడు అన్న ఎన్టీఆర్ 50 రూపాయలకి హార్స్ పవర్ అని రైతాంగాన్ని ఆదుకోవడానికి వారు అందించిన విద్యుత్తే, వారు అందించిన శక్తే ఈనాడు ఉచిత విద్యుత్ అని మేము చెప్పదలుచుకున్నాం. ఇవాళ మిత్రులారా, ఆనాడు ఎస్సీల కోసం ఎస్టీల కోసం మైనారిటీల కోసం అమ్మ ఇందిరమ్మ పాటు పెడితే బలహీన వర్గాల కోసం అన్న ఎన్టీఆర్ పాటు పడ్డాడు. ఇవాళ బలహీన వర్గాలు పాలకులు ఉన్న బలహీన వర్గాలు ఈరోజు పాలకులుగా మారింది అంటే అన్నగారి యొక్క ఆశీర్వాదం తెలంగాణ సమాజానికి అందబట్టే పాలకులు ఉన్న బలహీన వర్గాలు ఈరోజు పాలకులుగా మారినాయి.